Hello friends, very good evening. Welcome to Economy CA for Prelims 2023. LTX classes చాలా ప్రౌడ్గా ప్రతి సబ్జెక్ట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అందిస్తుంది ప్రిలిమ్స్ 2023 రాయబోతున్న స్టూడెంట్స్ కోసం. అందులో ఎకానమీ సిరీస్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ ఒక మంచి ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ దిస్ మెగా డెమో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ 16th April Sunday at 10 AM at MVP Colony, విశాఖపట్నం. సో వైజాగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, మన హెడ్ ఆఫీస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ మనం స్టార్ట్ చేస్తున్న న్యూ బ్యాచెస్లో జాయిన్ కావచ్చు ఆఫ్లైన్లో. దానికోసం మీరు చేయాల్సిన డెమో అటెండ్ అవ్వండి, ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేసుకోండి, అండ్ దెన్ యూ కెన్ ఇమీడియట్లీ జాయిన్. ఆఫ్లైన్ ఫీజు అతి త్వరలో పెరగబోతుంది. సో తక్కువ ఫీజు ఉన్నప్పుడే జాయిన్ అయ్యి ఆ బెనిఫిట్ని పొందండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, న్యూ బ్యాచెస్ మన యూపీఎస్ ఇన్ఫినిటీకి ప్రారంభమయ్యాయి. 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం మీకు 15th April వరకు ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్ రెండు చోట్ల ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్సలెంట్ టీమ్ ఉంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫెసిలిటీ. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ, వీ హ్యావ్ ఆల్ దీస్ ఆప్షనల్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ అని మనం అందిస్తున్నాం. అగైన్ 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. 15th April లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ అవకాశం అనేది మీకు ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్బీఐ ఇష్యూస్ డ్రాఫ్ట్ ఆన్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ బేస్డ్ ప్రావిజనింగ్ బై బ్యాంక్స్. ఒక కొత్త అప్రోచ్ తీసుకొస్తున్నారంట బ్యాంక్ ప్రావిజనింగ్కి సంబంధించి. దాని గురించి ఒక డ్రాఫ్ట్ పేపర్ ఆర్బీఐ ఇష్యూ చేసిందంటే ఇది ఒక డిస్కషన్ పేపర్. ఇది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. సో ఇట్ ఈస్ నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్. సో దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఏ న్యూ అప్రోచ్ కాల్డ్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ బేస్డ్ ప్రావిజనింగ్ అప్రోచ్. అసలు దీనికి కథ ఏంటి మీకు తెలియాలంటే ఫస్ట్ ప్రావిజనింగ్ అంటే ఏంటో తెలియాలి. దాంట్లో ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ బేస్డ్ ప్రావిజనింగ్ అంటే ఏంటో తెలియాలి. ఇది కొత్తది. అయితే ప్రెజెంట్ ఉన్న ప్రావిజనింగ్ మెథడ్ ఏంటో కూడా మనకు తెలియాలి. ప్రెజెంట్ ఉన్న మెథడ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. సో బిఫోర్ వీ గెట్ టు ది కీ వర్డ్ ప్రావిజనింగ్, మీకు కొంచెం బేసిక్స్ కవర్ చేసి నేను ఇటువైపు వస్తాను. సో యూ టేక్ ఏ బ్యాంక్. మనం ఎప్పుడైనా సరే మనం బ్యాంక్ తీసుకునేటప్పుడు బ్యాంక్కి ఒకవైపు డిపాజిట్స్, ఇంకోవైపు లోన్స్. సో డిపాజిట్స్ ద్వారా ప్రధానంగా బ్యాంక్ మనీని సేకరిస్తుంది. అయితే డిపాజిట్స్ పైన బ్యాంకు వడ్డీ వేసి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం డిపాజిట్స్ని ఏమంటాం? వి కాల్ డిపాజిట్స్ లయబిలిటీస్ ఫర్ బ్యాంక్స్. లయబిలిటీ. బ్యాంక్కి డిపాజిట్ ఏంటమ్మా? లయబిలిటీ. ఎందుకంటే బ్యాంక్ హ్యాస్ టు రీపే, తీసుకున్న డిపాజిట్ పైన వడ్డీ కలిపి తిరిగి ఇవ్వాలి. సో అప్ అనమాట. వెరాజ్ లోన్స్ అనేవి బ్యాంక్కి ఏంటమ్మా? అసెట్స్. లోన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. గవర్నమెంట్ బాండ్స్లో కానీ వేరే దాంట్లో బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, అవి కూడా అసెట్స్ అని చెప్పి అంటాం. ఎందుకంటే దీని నుంచి బ్యాంకుకి ఆదాయం వస్తుంది, తిరిగి బ్యాంకుకి వడ్డీ కలిపి వస్తుంది. కాబట్టి లోన్స్ని మనం అసెట్స్ అని అంటాం. అయితే ఈ అసెట్స్ని మనం కేటగరైజ్ చేసేటప్పుడు రకరకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా అసెట్ పైన రావాల్సిన ఇన్కమ్ టైంకి వచ్చేస్తుంది అనుకోండి, దట్ ఈజ్ ఎ స్టాండర్డ్ అసెట్. అంటే మనకి వడ్డీ అనేది వచ్చేస్తూ ఉంటే, ఇప్పుడు ఏదైనా సరే అసెట్ పర్ఫార్మింగ్ అసెట్ ఎప్పుడవుతుంది చెప్పండి? లోన్ అనేది ఒక పర్ఫార్మింగ్ లోన్ ఎప్పుడవుతుంది? దాని మీద రావాల్సిన వడ్డీ వచ్చేస్తే అది పర్ఫార్మింగ్. దాని మీద రావాల్సిన వడ్డీ రాకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైనా సరే లోన్ పైన వడ్డీ అనేది మోర్ దాన్ 90 days ఓవర్ డ్యూ అయ్యిందనుకోండి, మోర్ దాన్ 90 days ఓవర్ డ్యూ అయితే దెన్ యూ కాల్ ఇట్ సబ్స్టాండర్డ్ అసెట్. అది స్టాండర్డ్ అసెట్ కాదు, ఇంకా అది సబ్స్టాండర్డ్ అసెట్ అయిపోతుంది. అంటే ఏ లోన్ పైన అయితే దాని రావాల్సిన వడ్డీ 90 days పైన, డ్యూ డేట్ దాటి 90 days అయిపోయినా ఇంకా రాలేదో, దాన్ని మనం సబ్స్టాండర్డ్ అసెట్ కింద కేటగరైజ్ చేస్తాము. సబ్స్టాండర్డ్ అసెట్ అయిన తర్వాత ఒక 1 year తర్వాత కూడా, అంటే సబ్స్టాండర్డ్ అసెట్ అయినగా రికగ్నైజ్ చేసిన తర్వాత ఇంకో 1 year తర్వాత కూడా మనకి రికవరీ జరగట్లేదు అంటే యూ హ్యావ్ టు క్లాసిఫై ఇట్ యాజ్ డౌట్ఫుల్ అసెట్. సో సబ్స్టాండర్డ్ కంటే బ్యాడ్ కేటగరైజేషన్ ఇది. ఫస్ట్ నువ్వు సబ్స్టాండర్డ్ అసెట్ కింద కేటగరైజ్ చేసేసావు, అక్కడికి 1 year తర్వాత కూడా మనకి కలెక్షన్ అనేది జరగట్లేదు, అప్పుడు దాన్ని డౌట్ఫుల్ అసెట్ అని అంటాం. సో వన్స్ ఏ లోన్ బికమ్స్ డౌట్ఫుల్ అసెట్, ఒక థర్డ్ పార్టీగా ఇంటర్నల్ కావచ్చు లేదా థర్డ్ పార్టీ
ఆడిట్ అనేది జరిగి ఈ ఎసెట్ నుంచి రికవరీ ఉండదు అని తేల్చేశారనుకోండి, అంటే ఈ పర్టిక్యులర్ లోన్ గురించి ఒక ఆడిట్ కంపెనీ వచ్చి స్టడీ చేసి ఇక్కడ నుంచి మరి డబ్బులు వచ్చే అవకాశం లేదు అని తేల్చేస్తే దెన్ యూ కేటగరైజ్ ఇట్ యాజ్ లాస్ ఎసెట్. దీనికి పర్టికులర్ టైం పీరియడ్ అంటూ మెన్షన్ చేయలేదు. మనకి డౌట్ వచ్చింది, డౌట్ఫుల్ ఎసెట్గా రికగ్నైజ్ చేసాము, ఇంకా మార్పులు ఏమీ రావట్లేదు, ఇంకా సిచ్యువేషన్ ఏమో డేంజరస్గానే ఉంది అనుకున్నప్పుడు మనం ఆడిట్ చేసి ఇది రాదు అని తేల్చేస్తే యూ కేటగరైజ్ దిస్ యాజ్ లాస్ ఎసెట్ అనమాట. సో ఈ 3 కేటగరైజేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ వన్ క్లాసిఫికేషన్ కాల్డ్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్. ఈ 3 కూడా ఎన్పిఏ కేటగరైజేషన్ కిందకి వస్తాయి. నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్లోనే మళ్ళీ ఫర్దర్ 3 కేటగరైజేషన్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఇనీషియల్గా సబ్స్టాండర్డ్ ఎసెట్, తర్వాత డౌట్ఫుల్, తర్వాత లాస్ ఎసెట్ అని చెప్పి మనం చెప్తాం. సో మీకు ఎసెట్ అంటే ఏంటో అర్థమైంది, స్టాండర్డ్ అంటే అర్థమైంది, అలాగే పర్ఫార్మింగ్ ఎసెట్, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్కి డిఫరెన్స్ కూడా మీకు అర్థమైంది. అయితే ప్రజెంట్ ఉన్న నామ్స్ ఏంటి అంటే ద మూమెంట్ ఏ లోన్ బికమ్స్ ఆర్ అన్ ఎసెట్ బికమ్స్ ఎన్పిఏ, అంటే ఒక ఎసెట్ అనేది సబ్స్టాండర్డ్ అవ్వగానే బ్యాంక్స్ విల్ హ్యావ్ టు స్టార్ట్ ప్రావిజనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ప్రావిజనింగ్ స్టార్ట్స్ ఎప్పుడు? ఎన్పిఏ అయిన తర్వాత ప్రావిజనింగ్ స్టార్ట్ అవుతుంది. అసలు ప్రావిజనింగ్ అంటే ఏంటి? ప్రావిజనింగ్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ లాస్. ఇట్ ఈజ్ ఎ కవర్ ఫర్ పొటెన్షియల్ ఎక్స్పెక్టెడ్ లాస్. పొటెన్షియల్ ఎక్స్పెక్టెడ్ లాస్కి ఒక కవర్ లాగా అనమాట. అంటే నువ్వు ఒక ఆయనకి లోన్ ఇచ్చావు, అదేమో నీకు రావట్లేదు. సో రేపు పొద్దున్న ఇది పోతుందేమో అని నువ్వు భావించి, ఎందుకంటే అది 90 days అయిపోయింది, ఓవర్ డ్యూ అయిపోయింది, నీకు ఇంట్రెస్ట్ రావట్లేదు, సో అది ఎన్పిఏ కింద నువ్వు కేటగరైజ్ చేసేసావు. కాబట్టి రేపు పొద్దున్న దీని నుంచి మనకి లాస్ వచ్చే అవకాశం ఉంది. ఇతను టైంకి పే చేయట్లేదంటే ఏదో రోజు ఇచ్చినా సరే కొంత ఎగ్గొడతాడేమో అన్న డౌట్ మనకు వస్తుంది. కాబట్టి రాబోతున్న ఫ్యూచర్ లాస్ని ముందే మనం అర్థం చేసుకొని, పొటెన్షియల్ ఫ్యూచర్ లాస్ని, ఎక్స్పెక్టెడ్ లాస్ని మనం ముందే దృష్టిలో పెట్టుకొని వీ విల్ గో ఫర్ ప్రావిజనింగ్. అంటే ఈ రోజున్న మన ప్రాఫిట్లో కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టేస్తాం. అంటే మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇష్యూ చేసినప్పుడు మన ప్రాఫిట్లో కొంత అమౌంట్ మైనస్ చేసేస్తాం యాజ్ ఎ ప్రావిజన్ ఫర్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ లాస్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఎన్పిఏ కింద నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద రికగ్నైజ్ చేసిన తరువాత మాత్రమే ప్రావిజనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ అప్రోచ్ ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న అప్రోచ్. ఈ అప్రోచ్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ ఇన్కర్డ్ లాస్ అప్రోచ్. దీన్ని ఏమంటారమ్మా? ఇన్కర్డ్ లాస్ అప్రోచ్ అని చెప్పి అంటారు. ఇన్కర్డ్ లాస్ అప్రోచ్. దిస్ ఈజ్ ద అప్రోచ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ రైట్ నౌ. అంటే ఎన్పిఏ కింద రికగ్నైజ్ చేసిన తరువాత ప్రావిజనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ దిస్ పాయింట్ మనం ఏదన్నా ఒక లోన్ని ఎన్పిఏ కింద రికగ్నైజ్ చేస్తే అది ఆ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్ అయితే, సెక్యూర్డ్ లోన్ అంటే దానికి సెక్యూరిటీ కొలేటరల్ ఉన్న లోన్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 15% ప్రావిజనింగ్ చేయాలి. ఎన్పిగా రికగ్నైజ్ చేసిన వెంటనే 15% ప్రావిజనింగ్. ఎప్పుడు? సబ్స్టాండర్డ్ స్టేజ్లో. డౌట్ఫుల్ అయితే పెరిగిపోతుంది. అంటే ఎన్పిఏ రికగ్నైజ్ చేసిన వెంటనే అంటే ఏంటి? ఫస్ట్ స్టేజ్ ఏంటి? సబ్స్టాండర్డ్ కదా. సో సబ్స్టాండర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది సెక్యూర్డ్ లోన్ అయితే 15% ప్రావిజనింగ్. అంటే మనకి 100 కోట్ల లోన్ అనుకోండి, 15 కోట్లు లాస్ రావచ్చు అని మనం ముందే ఈరోజు 15 కోట్లు తీసి పక్కన పెట్టేస్తాం. అలాగే అన్సెక్యూర్డ్ లోన్ అయితే, అంటే దానికి కొలేటరల్ అది లేకపోతే, సెక్యూరిటీ అనేది లేకపోతే ఈ రోజున్న ప్రావిజన్స్ ప్రకారం 25% ప్రావిజన్ చేయాలి. 25% ప్రావిజన్ చేయాలి. ఇదంతా ఎప్పుడు? వన్స్ ద అసెట్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ కింద క్లాసిఫై అయిన తరువాత మనం ఈ పని చేస్తున్నాం. అయితే ఈ అప్రోచ్లో ఒక చిన్న మైనస్ ఉంది. ఈ అప్రోచ్లో ఉన్న చిన్న మైనస్ ఏంటి అంటే అవి ఎన్పిఏ అయిపోయిన తరువాత మనం నిద్రలేస్తున్నాం. ప్రావిజనింగ్ అనేది మనం ముందే చేయట్లేదు.
ఆఫ్టర్ దే బికమ్ ఎన్పిఎస్. అవి ఎన్పిఎస్ అయిపోయి వాటి నుంచి లాస్ వచ్చే అవకాశం కన్ఫర్మ్ అయిపోయిన తరువాత మనం ఈ ప్రావిజనింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్గా టిల్ వెరీ రీసెంట్లీ ఇదే కంటిన్యూ అయ్యేది. ప్రతి దేశంలో కూడా ఇదే ఫాలో అయ్యేవారు. దాన్నే మనం ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ 39 అనేవాళ్ళు. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ 39 ప్రకారం ఈ ఇన్కర్డ్ లాస్ అప్రోచ్ అనేది ప్రపంచ దేశాలన్నీ ఫాలో అవుతూ వచ్చేవి. కానీ తరువాత ఏం జరిగిందంటే ఈ అప్రోచ్లో చిన్న మైనస్ జరుగుతుంది. సో ఈ పర్టికులర్ అప్రోచ్లో చాలా లేట్ రికగ్నిషన్ జరుగుతుంది. అంటే ఎన్పిఏగా అయిన తర్వాత మనం చేస్తున్నాము, దీనివల్ల ఒక ప్రాబ్లమ్ని వచ్చిన తర్వాత మనం మందు పూస్తున్నట్టే కదా, రాకముందే పూస్తే మనం బెటర్గా ఉంటుంది కదా అని ఆలోచించి తర్వాత ఏం చేశారంటే G20 నేషన్స్ మరియు బేసెల్ కమిటీ ఆన్ బిజినెస్ సూపర్విజన్ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కొత్త అకౌంటింగ్ స్టాండర్డ్స్ని రికమెండ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడున్న అకౌంటింగ్ స్టాండర్డ్ 39 సరిపోవట్లేదు, వీ నీడ్ న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్ కావాలి అని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. ఎవరిని అడిగారు? మనకి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని చెప్పే ఒక బోర్డు ఉంది, IASB అనే బోర్డుని అడగడం జరిగింది. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు అని చెప్పి అంటాం. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్. ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ చేతిలో 2 బోర్డ్స్ ఉంటాయి. ఒకటి IASB ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు. రెండవది వీళ్ళ దగ్గర ఉన్న సెకండ్ బోర్డు ఏంటి అంటే ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ స్టాండర్డ్స్ బోర్డు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఒకటి, సస్టైనబిలిటీ స్టాండర్డ్స్ బోర్డు ఒకటి. 2 బోర్డ్స్ ఆర్ మెయింటైన్డ్ బై IFRS. సో ఇవి సస్టైనబిలిటీ స్టాండర్డ్స్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ని వీళ్ళు డెవలప్ చేస్తారు. మెయింటైన్ చేయడం అంటే డెవలప్ చేయడం అని అర్థం అనమాట. సో G20 మరియు BSBS IASB వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది టు కమ్అట్ విత్ న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్తో రండి అని చెప్పి అడిగారు. ఎట్ ద సేమ్ టైం IASBతో పాటు దెర్ ఈజ్ అనదర్ బోర్డ్ కాల్డ్ FASB అంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళది ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. యునైటెడ్ స్టేట్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ అని ఇంకో బోర్డు ఉంది, దాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళలో IASB వాళ్ళు మనకి 2014లో ఇన్ 2014 IASB కేమ్ అవుట్ విత్ ఎ న్యూ స్టాండర్డ్ కాల్డ్ IFRS 9 అని ఒక కొత్త అకౌంటింగ్ స్టాండర్డ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఏ న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్. ఇట్ వాజ్ గివెన్ ఇన్ 2014 అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఇఫెక్ట్ ఇన్ 2018. 2018 నుంచి ఇది ఇఫెక్ట్లోకి వచ్చింది. కొన్ని దేశాలు ఆల్రెడీ దీన్ని వాడడం మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు ఇండియా ఏమంటుందంటే, RBI ఏమంటుందంటే మనం కూడా ఈ IAS 39 నుంచి IFRS 9కి షిఫ్ట్ అవుదాము అంటుంది. అయితే IFRS 9 అనేది దేన్ని ప్రపోజ్ చేస్తుంది? IFRS 9 ఈజ్ ప్రపోజింగ్ దిస్ న్యూ స్టాండర్డ్ కాల్డ్ ఎక్స్పెక్టెడ్ లాస్ అప్రోచ్. న్యూ స్టాండర్డ్ కాల్డ్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అప్రోచ్ అని మనం చెప్పవచ్చు. సో రెండో అప్రోచ్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అప్రోచ్ అని మనం అంటాం. అంటే దీని అర్థం ఏంటి? NPA అయ్యేంత వరకు మనం వెయిట్ చేయం. వీ విల్ నాట్ వెయిట్ టిల్ అన్ అసెట్ టర్న్స్ NPA అవ్వక ముందు నుంచే మనం దానికోసం ప్రావిజనింగ్ చేయడం మొదలుపెట్టడం. అర్థమవుతుందా? ఇందాక మనం ఎప్పటివరకు చేసింది ఏంటి చూడండి, ఇక్కడ మీకు చెప్పాను.
సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్ అసెట్. ఫస్ట్ సబ్స్టాండర్డ్ అసెట్ అయిన తర్వాతే ప్రావిజనింగ్ స్టార్ట్ అవుతుంది కరెంట్ అప్రోచ్లో. దీనివల్ల డిలే అవుతుంది, అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం రెస్పాండ్ అవుతున్నాము, చాలా లేట్ అవుతుంది. 2007-8 ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఈ పద్ధతి వల్ల మనం ముందే రాబోతున్న రిస్కులను ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి కొత్త అకౌంటింగ్ స్టాండర్డ్ కోసం ప్రయత్నాలు చేశారు. ఫైనల్గా వాళ్ళు ఎక్స్పెక్టెడ్ లాస్ అప్రోచ్, IFRS 9 ప్రపోజ్ చేసింది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ లాస్ అప్రోచ్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పెక్టెడ్ లాస్ అప్రోచ్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ ఫార్వర్డ్ లుకింగ్ ఫ్రేమ్వర్క్. ఫార్వర్డ్ లుకింగ్ ఫ్రేమ్వర్క్ అంటే రాబోతున్న, అంటే ఇంకా NPA అవ్వక ముందు నుంచే ప్రావిజనింగ్ చేయడం మొదలు పెడతారు. సో దీంట్లో ఏం చేశారంటే మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. యూ హ్యావ్ టు డివైడ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇంటూ 3 కేటగిరీస్. ఒకటి స్టేజ్ 1, 2 స్టేజ్ 2, 3 స్టేజ్ 3. ఫైనాన్షియల్ అసెట్స్ని 3 డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టండి. అంటే ఇట్ ఈజ్ లైక్ దిస్ అనమాట. మనం ఇప్పుడు చూస్తుంటే మనకి సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్ అసెట్ ఎలా పెడుతున్నామో అలాగే ఇక్కడ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ని 3 కేటగిరీస్ కింద పెట్టమని చెప్పారు. సో మొదటి కేటగిరీ లేదా స్టేజ్ 1లో ఎటువంటి ఉంటాయంటే లో క్రెడిట్ రిస్క్. మనం రిపోర్ట్ చేసేటప్పుడు అంతగా రిస్క్ లేదు కానీ కొంచెం ఉంది అనుకునేది స్టేజ్ 1లో పెట్టండి. మళ్ళీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు క్రెడిట్ రిస్క్ పెరిగింది అనుకునే వాటిని రెండో దాంట్లో పెట్టండి అన్నారు. సో ఇంక్రీజ్డ్ క్రెడిట్ రిస్క్ ఉన్నది ఇక్కడ, అంటే మొదటి దాంతో పోలిస్తే ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువ అని అర్థం. మొట్టమొదటిసారి మనం ఒక అసెట్ అంటే ఏంటి, డిఫరెంట్ లోన్స్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అసెట్స్ కిందకు వస్తాయి. వాటిల్లో తక్కువ క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి, ద రిస్క్ ఆఫ్ నాట్ గెటింగ్ ద మనీ. మనం అప్పు ఇచ్చాము, అప్పు తిరిగి రాకపోయే రిస్క్ని మనం క్రెడిట్ రిస్క్ అంటాం. అప్పుని క్రెడిట్ అని అంటాం కదా, ఆ మనీ తిరిగి రాకపోయే రిస్కే క్రెడిట్ రిస్క్. సో స్టేజ్ 1లో లో క్రెడిట్ రిస్క్, స్టేజ్ 2లో కొంచెం మోడరేట్ లేదా ఇంక్రీజ్డ్ క్రెడిట్ రిస్క్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం రిపోర్టింగ్ చేస్తున్నాం, ఈరోజు ఒక అసెట్ని క్రెడిట్ రిస్క్ తక్కువ ఉందని చెప్పి ఐడెంటిఫై చేసాం. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సెకండ్ టైం రిపోర్ట్ చేసినప్పుడు ఇంతకుముందు ఏదైతే మనం లో క్రెడిట్ రిస్క్ని ఐడెంటిఫై చేసామో దాని క్రెడిట్ రిస్క్ ఇప్పుడు పెరిగింది అనుకోండి, దాన్ని మనం స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి మూవ్ చేస్తాం అనమాట. అలాగా అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2 రెండింటిలో కూడా దేర్ ఈజ్ నో ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్. చాలా ఇంపార్టెంట్, దెర్ ఈజ్ నో ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇంపైర్మెంట్. దీని అర్థం ఏంటి, ఇక్కడ మనం ఎస్యూమ్ చేసుకుంటున్నాం రిస్క్ ఉంటుంది అని, అంతేగాని ఈ పర్టికులర్ లోన్స్ రీపేమెంట్ అవ్వట్లేదు లేకపోతే వడ్డీ కట్టట్లేదు అనే సిచ్యువేషన్ ఇంకా రాలేదు. వడ్డీలు వచ్చేస్తున్నాయి ప్రస్తుతానికి, కానీ ఫ్యూచర్లో ఇక్కడ దెబ్బపడే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ లోను మనకు తిరిగి రాకపోయే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ ABC కంపెనీకి మనం ఇచ్చిన లోను ప్రస్తుతానికైతే డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళు రేపు పొద్దున్న ఇష్యూ రావచ్చు అని మనం ఎస్యూమ్ చేసుకుంటాం చూడండి, అటువంటివి అనమాట. రీపేమెంట్ ఆగిపోయిందా, ఆగలేదు. ఓవర్ డ్యూ అయిందా, ఓవర్ డ్యూ అవ్వలేదు. ఓవర్ డ్యూ అవ్వక ముందు నుంచే వీటి కోసం కూడా ప్రావిజనింగ్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ లాస్ అప్రోచ్ చెప్తుంది. అండ్ మూడవది స్టేజ్ 3. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేర్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇంపైర్మెంట్. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ వాళ్ళు కట్టడం ఆపడం, ఓవర్ డ్యూ అవ్వడం మొదలైపోయింది, అంటే NPAsగా మారిపోతున్నాయి. ఓవర్ డ్యూ అవ్వడం అనేది మొదలయ్యింది అప్పుడు స్టేజ్ 3. ఇంకా ఓవర్ డ్యూ అంటే టైంకి కట్టకపోవడం, అది అవ్వక ముందు స్టేజ్ 2, స్టేజ్ 1. స్టేజ్ 1 తక్కువ క్రెడిట్ రిస్క్, స్టేజ్ 2 ఎక్కువ. అయితే మీరు అడగొచ్చు క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి అని, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా ఇంకా లేదు. ఇదో డిస్కషన్ పేపర్, ఎగ్జాక్ట్ డేట్లు అన్నీ మెన్షన్ చేసి చెప్పలేదు ఇంకా RBI. ఎలా క్లాసిఫై చేద్దాము అని అనుకుంటున్నాము అని చెప్పి ఈ పేపర్ని ఫ్లోట్ చేసిందనమాట. ఫైనల్ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎన్నాళ్ళ నుంచి ఎన్నాళ్ళ వరకు అయితే స్టేజ్ 1 ఎలా ఉంటే స్టేజ్ 2 ప్రతిదీ డీటెయిల్డ్గా ఫైనల్ గైడ్ లైన్స్లో వస్తాయి. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఎవిడెన్స్ ఆఫ్ ఇంపైర్మెంట్ ఉంటే, అంటే లోన్ రాదు అనే ఎవిడెన్స్ క్లియర్గా ఉంటే మనకి స్టేజ్ 3. ప్రస్తుతానికి వస్తుంది కానీ రేపు పొద్దున్న రిస్క్ ఉంది అనుకున్నప్పుడు, తక్కువ క్రెడిట్ రిస్క్ ఉన్నప్పుడు స్టేజ్ 1, ఇంతకు ముందుతో పోలిస్తే రిస్క్ పెరిగింది అనుకుంటే స్టేజ్ 2. ఇలా మనకి 3 కేటగిరీస్ కింద పెడతారు. అయితే స్టేజ్ 1లో అంటే లో క్రెడిట్ రిస్క్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నారంటే
12-month ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాసెస్. 12-month ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాసెస్ని రికగ్నైజ్ చేస్తారు. అంటే ఒక 1 ఇయర్లో దీని నుంచి మనకి రావాల్సినవి రాకపోతే ఎంత లాస్ అవుతుంది, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాసెస్. ఇట్ ఈజ్ లైక్ 1 ఇయర్ ఈఎంఐ అనుకోండి, ఒక 1 ఇయర్, లైఫ్ టైం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ గేవ్ ఏ లోన్, ఒక లోన్ ఏబీసీ అనే కంపెనీకి లోన్ ఇచ్చావు. సో వాడు ప్రతీ నెల నీకు 5 లక్షల రూపాయలు ఈఎంఐ కడతాడు. సో 12 మంత్స్కి ఎంత అవుతుంది, 60 lakhs అవుతుంది. అదే ఈ 5 లక్షల ఈఎంఐ అనేది లెట్సే ఒక 5 years కొనుక్కోండి, అప్పుడు లైఫ్ టైం ఎంత అవుతుంది, లైఫ్ టైం వేసినప్పుడు సంవత్సరానికి 60 లక్షలు ఇంటూ 5 అంటే 3 కోట్లు అవుతుంది. ప్లస్ మళ్ళీ వడ్డీలు ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఈ 3 కోట్లకి మళ్ళీ వడ్డీ పడుతుంది కదా, ఇదంతా చూసుకోవాలి. సో లైఫ్ టైం అని చూసినప్పుడు మొత్తం లోన్ రీపేమెంట్ పీరియడ్ అంతా చూసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. 1 year అన్నప్పుడు జస్ట్ 1 yearలో మనకు రావాల్సిన పేమెంట్స్ ఎంత అని చూస్తారు. సో లో క్రెడిట్ రిస్క్ ఉన్నప్పుడు 1 yearలో అక్కడి నుంచి రావాల్సిన అమౌంట్ రాకపోతే ఎంత లాస్ అవుతుంది అనేది తీసుకొని దాన్ని బట్టి ప్రావిజనింగ్ చేసుకోవాలని చెప్పారు. స్టేజ్ 2కి వెళ్ళిపోయేసరికి ఇమీడియట్గా లైఫ్ టైం ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్, 12 months కాదు, యూ విల్ గో ఫర్ లైఫ్ టైం. లైఫ్ టైం ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్కి వెళ్ళిపోవాలి. ఈవెన్ స్టేజ్ 3లో కూడా లైఫ్ టైం ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ మనం తీసుకోవాలి. ఇక్కడేమో 12 months, ఈ రెండింటికి లైఫ్ టైం. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అల్టిమేట్గా కాన్సెప్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ మనం ఫాలో అవుతుంది, మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, ప్రజెంట్ మనం ఫాలో అవుతుంది ఇన్కర్డ్ లాస్ అప్రోచ్. అంటే ఆల్రెడీ ఆ లోన్ దెబ్బైపోయింది అని తెలిసిన తరువాత మనం ప్రావిజనింగ్ చేయడం మొదలు పెట్టడం. ఆర్బీఐ ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుందంటే, వీ హ్యావ్ టు గో ఫర్ ఎక్స్పెక్టెడ్ లాస్ అప్రోచ్కి వెళ్ళాలి. అంటే దెబ్బ పడకముందే, అంటే లోన్ ఎన్పిఏగా మారక ముందు నుండే ప్రావిజనింగ్ మొదలు పెట్టాలి అని చెప్పి చెప్తుంది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో 2 ఆస్పెక్ట్స్ ఏంటి, ప్రెజెంట్ అప్రోచ్ అనేది ఈజ్ బేస్డ్ ఆన్ ఐఏఎస్ 39 అని మనం చెబుతాం. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్ 39 అని మనం చెబుతాము. ఇప్పుడు మనం ఫాలో అవ్వబోతోంది ఐఎఫ్ఆర్ఎస్ 9. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఐఏఎస్ వాజ్ ఇష్యూడ్ బై అనదర్ బాడీ కాల్డ్ ఐఏఎస్సి, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ అనేది ఇంతకుముందు ఉండింది. ఇది 1973లో ఫామ్ అయింది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ వీళ్ళు ఇచ్చేవాళ్ళు. 2001లో ఏం జరిగిందంటే, దిస్ ఐఏఎస్సి వాజ్ రీప్లేస్డ్ బై ఇందాక మీకు చెప్పిన ఐఎఫ్ఆర్ఎస్. ఐఏఎస్సి ప్లేస్లో ఐఎఫ్ఆర్ఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ పెట్టడం మొదలుపెట్టిందనమాట. సో ఈ ఐఏఎస్ 39 అనేది ఐఏఎస్సి వాళ్ళు ఇచ్చింది. అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు 2001లో ఐఎఫ్ఆర్ఎస్ వచ్చేసింది. ఐఎఫ్ఆర్ఎస్ వాళ్ళు మనకి 2014లో ఏమిచ్చారు, ఐఎఫ్ఆర్ఎస్ 9 అనే అకౌంటింగ్ స్టాండర్డ్ ఇచ్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్ 13 వాజ్ రీప్లేస్డ్ బై ఐఎఫ్ఆర్ఎస్ 9 అనమాట. సో ఐఎఫ్ఆర్ఎస్ 9 బేస్డ్ అప్రోచే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అప్రోచ్. సో కీవర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కొంచెం కంగారు టెన్షన్ వస్తుంది. కాకపోతే ఇది ఓవరాల్ స్టోరీ. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని కవర్ చేస్తూ న్యూస్ ఏంటనేది మీకు చెప్పాను. ఇది మీకు మైండ్లో ఉంటే ఐ డోంట్ థింక్ యూ విల్ ఆన్సర్ రాంగ్. దీనిపైన ఏ ఎంసీక్యూ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనమ్మా, దట్స్ ఇట్. మనం కంటిన్యూ చేద్దాం. ఇలా డిఫికల్ట్ ఆర్టికల్స్ అన్నీ మీకు ఎగ్జామ్లో రావడానికి లైక్లీహుడ్ ఎక్కువగా ఉన్న ఆర్టికల్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. సో సిరీస్ ఫాలో అవ్వండి డైలీ. మీరు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్లో వస్తున్న ఇనిషియేటివ్స్తో పాటు మన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ మీరు తీసుకుంటే ప్రతిరోజు సిఏ క్లాసెస్ లైవ్ జరుగుతాయి. మార్నింగ్ 8 AM లైవ్ జరుగుతాయి. ఫీ కూడా తక్కువ పెట్టాను, జస్ట్ 6,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేస్తుంది. అండ్ 2,000 per month మీరు పే చేసుకోవచ్చు. 3 installmentsలో పే చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సింగిల్ సబ్జెక్ట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. కంప్లీట్ యూపీఎస్ ఇన్ఫినిటీ కాకుండా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఎథిక్స్, ఈ 2 సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తాను. సో వీటిలో ఏ సబ్జెక్ట్ మీరు కావాలన్నా తీసుకోవచ్చు బై పేయింగ్ జస్ట్ 5,000. ఇది రికార్డెడ్ వెర్షన్. మీకు లైవ్ కావాలంటే సేమ్ సబ్జెక్ట్స్ 7,500కి వస్తాయి.
లైవ్ ప్లస్ రికార్డెడ్ 7500, ఈ 5000 అనేది రికార్డెడ్కి. రికార్డెడ్ అంటే పాతవేం కాదు, లేటెస్ట్ కంటెంటే మీకు లైవ్ యాక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. 15th ఏప్రిల్ లోపు మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది, వినియోగించుకోండి. టేక్ కేర్, బాయ్.